ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న అధికార వైసీపీలోని మార్పులు చేర్పుల అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే 3వ జాబితా విడుదలైంది. త్వరలో 4వ జాబితా కూడా రాబోతుందన్న ప్రచారం వైసీపీ నేతలను కలవరపెడుతోంది. దీంతో సీటు రాని ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతున్నారు. 4వ జాబితాలో తమ సీటు పదిలంగా ఉంటుందా లేదా అని కొందరు నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో ఇన్ఛార్జీల లొల్లి రోజు రోజుకు ముదురుతోంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం 3 జాబితాల్లో 51 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది. అయితే ఇప్పటికే సీటు రాని ఎమ్మెల్యేలు, సీటు మారిన నేతలు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే ఇంకా ఇప్పటికీ పేరు రాని నేతలు తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్ కు క్యూ కట్టారు. తాజాగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మరోసారి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అయితే ఆయనను దర్శి నుంచి తప్పిస్తున్నట్టు ఇప్పటికే అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. అలాగే ఆయనకు 2-3 ప్రత్యామ్నాయాలు సూచించినట్టు కూడా తెలుస్తోంది. దీంతో ఇదే విషయాన్ని ఆయన గతంలో మీడియాకు చెప్పారు. అయితే గురువారం వచ్చిన 3వ జాబితాలో తన సీటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కేటాయించారు. కానీ వేణుగోపాల్ కి ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన శుక్రవారం మరోసారి ప్యాలెస్ కు వచ్చారు. దర్శి సీటును బూచేపల్లికి ప్రకటించిన నేపథ్యంలో తనకు చూపిన ప్రత్యామ్నాయంపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వేణును తప్పించి అక్కడ సీఎం తన సొంత సామాజిక వర్గానికి చెందిన బూచేపల్లిని ఇన్ఛార్జ్ గా నియమించడం పట్ల ఇప్పటికే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక పర్చూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆమంచి సైతం తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. ఇప్పటికే ఆమంచిని తన సొంత నియోజకవర్గం చీరాల నుంచి తప్పించి పర్చూరు ఇన్ఛార్జ్ గా నియమించారు. దీంతో నాటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆమంచి తాజాగా తాడేపల్లి ప్యాలెస్ కొచ్చి వైసీపీ పెద్దలను కలవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి అనుబంధంగా పనిచేస్తున్న కరణం బలరాం ఉండగా అదే స్థానం నుంచి తనకు సీటు కేటాయించాలని ఆమంచి పట్టుబడుతున్నారు. దీంతో ఆయన కూడా సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను కలిసి వచ్చే జాబితాలో తనకు చీరాల నియోజకవర్గ బాధ్యతనప్పగించాలని కోరారు. దీంతో ఆమంచి వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథరెడ్డి సైతం సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంతనాలు జరిపారు. మరోవైపు సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో పాటు పలువురు నేతలు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి తమ సీటు ఉందా లేదా అని ఎంక్వైరీ చేస్తున్నారు. తమ సర్వేల రిపోర్టులు తెలుసుకుని అందుకనుగుణంగా ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తానికి సంక్రాంతి తరువాత వచ్చే 4వ జాబితాపై వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించిన వైసీపీ అధిష్టానం మరెంత మందిపై వేటు వేస్తుందోనని పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ముందుగానే పార్టీ ముఖ్య నేతలను కలిసి తమ సీటు విషయంపై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.